మా గోదావరి సైడ్ పిండి వంటల్లో ఎప్పటి నుండో ఉన్న ఈ ఇలంబ్రికాయల్ని చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియోలో వీటిని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. ముందుగా మనం గోధుమ పిండిని తీసుకుని జల్లెడ పట్టించుకోవాలి. అలాగే ఈ పిండిలో కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి చేసిన నెయ్యిని యాడ్ చేయాలి. అండ్ ఇలా అన్ని వేసిన తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకుని ఇలా చపాతీలా చేసుకుని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ అన్నీ బాగా సెట్ చేసుకుని మంచిగా షేప్ చేసుకోవాలి. వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారంట. మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత వీటిని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్క స్టవ్ మీద పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ అండ్ అలాగే వాటర్ వేసి కాసేపు అయ్యాక ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని తీగ పాకం అయ్యే వరకు ఉంచాలి. ఈ తీగ పాకంలో ఫ్రై చేసిన ఇలంబ్రికాయలను వేసి పాకం మొత్తం పట్టేలాగా చూడాలి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.